ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు. ఈ దినాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. వేకుజామున లేచినటువంటి మనమందరము దేవుని యొక్క సన్నిధానంలో గడుపుటకు ప్రభు ఇచ్చిన ఈ మహాధన్యత భాగ్యాన్ని బట్టి దేవుని నామాన్ని గణపరుస్తుంటున్నాను. ఈ దినం కొరకు దేవుడు ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. అయినను ఏవేవి నాకు లాభకరమైండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి నాకు లాభకరమైండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. పౌలు గారు చెప్తున్నటువంటి మాట చూడండి. ఏవేవి నాకు లాభకరమై ఉన్నాయో, ఏవేవి నాకు ప్రయోజనకరమై ఉన్నాయో, ఏవి నాకు దీవెనకరమై ఉన్నాయని నేను అనుకుంటున్నానో అవన్నీ క్రీస్తు యేసు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకొంటిని అంటున్నాడండి. అవునండి ప్రేమటువంటి వారులారా, కొన్ని సందర్భాలు మనకు సంతోషాన్ని కలిగించేవి, తృప్తిని కలిగించేవి, ఆహ్లాదాన్ని పంచేవి, దేవునికి అయిష్టకరముగా అవి కనబడుతున్నప్పుడు వాటిని విడిచిపెట్టాలి అన్నప్పుడు నిజముగా అది మనకు లాభకరముగా మనం ఎంచుకున్నప్పటికీ ప్రభు నిమిత్తం వాటిని విడిచిపెట్టాలన్నప్పుడు మన హృదయంలో ఎంతో త్యాగశీలత మనకు అవసరమైంటుంది. పౌలు గారు అంటున్నారు, ఏవైతే నాకు లాభకరమున్నాయో అవన్నీ ప్రభు నిమిత్తం నేను నష్టంగా ఎంచుకున్నాను అనేటువంటి ఒక మాటను పౌలు చెప్పడం మనం చూస్తాం. ఎంత గొప్ప తీర్మానము ప్రభు కొరకు బ్రతకాలి అనేటువంటివి ఉంటే తప్ప పౌలు గారు ఇటువంటి కార్యాన్ని చేయగలుగుతారు చెప్పండి. పౌలు గారికి ప్రభు కొరకు, ప్రభు నిమిత్తము, ప్రభు పరిచర్య నిమిత్తము బ్రతకాలి అనేటువంటి ఆరాటాన్ని ఏం చేసిందంటే తనకు లాభకరమైనవి కూడా విడిచిపెట్టుకునేదానికి ఇష్టపడేటువంటి సిద్ధ మనస్సును పౌలు గారిలో పుట్టించింది. ఈరోజు మన జీవితాల్లో ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు ఉండాలి అని ఒకవేళ ఆశపడుతున్నట్టయితే మనకు ఏవి లాభకరముగా కనపడతాయో కొన్నిటిని మనము వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన సుఖాన్ని కాస్త వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన సంతోషాన్ని కాస్త వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన జీవితంలో మరికొన్ని శ్రేష్టమైనవిగా కనిపించేటువంటి వాటిని ప్రభు కొరకు మనం విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. అలా విడిచిపెట్టుకునే దానికి మనం సిద్ధమైనప్పుడే ప్రభు యొక్క చిత్తాన్ని మనం సంపూర్ణంగా చేయగలుగుతాం. ప్రభు యొక్క ప్రణాళికను సంపూర్ణంగా నెరవేర్చగలుగుతాం. ప్రభు యొక్క ఆలోచనను మన జీవితంలో స్థిరపరచగలుగుతాం. అవునండి, అందుకని యేసు ప్రభువు వారు అన్నారు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల మొట్టమొదట తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. మనము యేసు ప్రభు వారి వెంబడి నడిచేదాని కొరకు యేసు ప్రభువు వారు ఇచ్చినటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలిసిన, తను తాను ఉపేక్షించుకోవడం, తను తాను అణుచుకోవడం, తను తాను చెప్పుకోవడం. ఎప్పుడు ఉపేక్షించుకోవాల్సి వస్తుందంటే మన కోరికలు, మన ఇష్టాలు, మన సంతోషాలు ప్రభు కొరకు నలగొట్టుకోగలిగిన స్థితిలోనికి మనం రాగలగాలి. ప్రభు కొరకు వాటిని విడిచిపెట్టుకోగలిగిన స్థితిలోనికి రావాలి. అటువంటి సమర్పణ కలిగిన జీవితము మనకు కావాలి. అందుకని రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో అంటాడు, కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవునికి ఇష్టమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ దేహములను ప్రభువుకు సమర్పించుడని నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటాడు. దేవునికి ఇష్టకరమైన రీతిలో మన జీవితం మారాలి అంటే మన ఇష్టాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. మన ఇష్టాలను త్యాగం చేయవలసి ఉంటుంది. మన కోరికలను త్యాగం చేయవలసి ఉంటుంది. అప్పుడు దేవునికి ఇష్టమును అనుకూలమైన సజీవ యాగంగా మన దేహం మారుతుంది. మన దేహాన్ని ప్రభువుకి ఇవ్వాలనుకున్నప్పుడు మనకిష్టానుసారంగా మనం దేవునికి ఇవ్వడం కాదండి, దేవుని ఇష్ట ప్రకారంగా మన దేహాన్ని ప్రభు కొరకు సిద్ధపరచాలి. అలా ఎప్పుడైతే మనం సిద్ధపరుస్తామో అలా సిద్ధపరిచినటువంటి దేహము దేవుని ఘనపరిచేదిగా మారుతుంది, దేవుని మహిమపరిచేదిగా మారుతుంది, దేవుని సంతోషపరిచేదిగా మారుతుంది, దేవుని తృప్తిపరిచేదిగా మారుతుంది. మనం చేసేటువంటి ప్రార్థనలు మనకి మాత్రమే ఇష్టకరంగా ఉంటే కాదు, కానీ దేవునికి ఇష్టకరంగా మారాలి అన్నప్పుడు దేవునికి అనుకూలమైన రీతిలో మన దేహాన్ని ప్రభువుకు సమర్పించాలి. ఇట్టి సేవ దేవునికి యుక్తమైనది, దేవుడు కోరుకునేది అని మరి పౌలు భక్తుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. నా ప్రేమటువంటి వారులారా, అది గుర్తించిన పౌలు గారు అంటున్నారు, నాకు ఏవేవి లాభకరమై ఉన్నాయో, ఏవేవి నాకు మేలుకరముగా ఉన్నాయో, ప్రయోజనకరముగా ఉన్నాయో వాటిని ప్రభు నిమిత్తము విడిచిపెట్టుకున్నాను, లేదా ప్రభు నిమిత్తము నష్టపరుచుకున్నాను అంటున్నాడు. ఈ దినాన ఇట్టి మనసు మనం కూడా కలిగి ఉంటే ప్రభువుని సంతోషించేవారుగా, ప్రభువుని సంతోషపరిచేవారిగా ఉంటాం, ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటాం, ప్రభు యొక్క ఇష్ట ప్రకారంగా మన జీవితాన్ని ముందుకు నడిపేటువంటి వారుగా ఉంటాం. అది మన జీవితానికి ఎంతైనా దీవెనకరం, ఆశీర్వాదకరం. ఇట్టి స్థితిలో మనమందరము ఉందము గాక. ఇట్టి దేవుడు మనకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.